హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చైతన్య గాయత్రి. ఏంటి అమ్మవారు కనిపిస్తున్నారని చూస్తున్నారా? వాసవి అమ్మవారు ప్రతి శ్రావణ మాసంలో ఆదివారాలు అమ్మవారు ఇంటికి వస్తారండి, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి. ఇంకా అమ్మవారికి అభిషేకం చేయాలని అమ్మవారిని ఇలా సిద్ధం చేశారు. వచ్చిన అమ్మవారిని ఒకసారి నీళ్ళతో ఒకసారి అభిషేకించి, అంటే బయట నుంచి వచ్చింది కదా అమ్మవారు, ఒకసారి అభిషేకించి ఇంకా పాలతో పెరుగుతో నెయ్యి, తేనె, పంచదార, ఇంకా కొబ్బరి నీళ్ళు అలాంటి వాటితో అభిషేకం చేస్తున్నారు అక్క వాళ్ళు. నెయ్యితో ఒకసారి, పాలతో ఒకసారి, అన్నీ ఆవు పాలు, ఆవు పెరుగండి, ఆవు నెయ్యి, తర్వాత పళ్ళతో కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. పళ్ళ రసాలతో ద్రాక్ష పళ్ళ రసం అని, సపోటా, ఇంకా బనానా అలాంటి వాటితో కూడా అభిషేకిస్తున్నారు అక్క వాళ్ళు. అంటే పంచామృతాలు లెక్కగా ఇంకా అభిషేకిస్తున్నారు ఇవి. ఏ పళ్ళు చెప్తారు పంతులు గారు, ఏ పళ్ళు అయితే చెప్తారో ఆ పళ్ళతో కూడా చేస్తున్నారు. ఇంకా దాని తర్వాత కొబ్బరి నీళ్ళతో కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. కొబ్బరి నీళ్ళతో కూడా చేస్తున్నారు ఇంకా అక్క వాళ్ళు. కొబ్బరి నీళ్ళు కూడా అయిపోయాక దాని తర్వాత పంతులు గారు చిక్కగా పసుపు కలుపుకొని రమ్మన్నారు మమ్మల్ని. ఇంకా పసుపుతో కుంకుమతో, దాని తర్వాత పసుపు కుంకుమలతో, దాని తర్వాత గంధంతో కూడా చేసాము గంధం. దాని తర్వాత ఒకసారి అంతా అయిపోయాక మళ్ళీ ఒకసారి నీళ్ళతో కడిగేసాం ఫ్రెండ్స్. నీళ్ళతో కడిగేసాక అమ్మవారిని హారతి ఇచ్చాము. హారతి ఇచ్చేయడం అంతా వస్తుంది. అంతా అయిపోయాక అమ్మవారికి చీర కట్టేశారు పంతులు గారు. అమ్మవారికి చీర కట్టి అలంకరణ చేశాక అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. దాని తర్వాత ఇంకా పంతులు గారు ఇంకా దంపతులు ఇద్దరిని పేర్ల మీద కూర్చోమని ముందు అక్కని దీపారాధన చేయమన్నారు ఫ్రెండ్స్. దీపారాధన అంతా అయిపోయాక సాంబ్రాణితో అంతా ఒకసారి సాంబ్రాణి చూపించేసి అమ్మవారికి ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నారు. ముందే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కూడా చదివేసి ఆ పంతులు గారు ఇంకా పూజ అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. ఇంకా వచ్చిన ఒక 10-15 మంది వచ్చారు, జెంట్స్ అని మహిళలు అందరూ కూడా. వాళ్ళకి అక్క వాళ్ళ ఇంట్లోనే టిఫిన్ అరేంజ్ చేశారు. ఇంకా వాళ్ళంతా కొంచెం బ్యాక్ సైడ్, అదే ఆ హాల్లోనే కొంచెం వెనక వైపు కూర్చొని టిఫిన్స్ అవన్నీ కూడా చేసేస్తున్నారు. అందరం మేమంతా హెల్ప్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లో అందరం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అక్క కూడా ఏమందు మమ్మల్ని, చాలా ఫ్రెండ్లీగా తిరుగుతూ ఉంటాం. అక్క ఇల్లు అనే కానీ మా ఇలాగా ఫీల్ అయిపోతాం. అక్క కూడా అలానే ఉండిద్ది మా అందరితో. ఇంకా పంతులు గారు ఇంకా అవన్నీ పూజ అవన్నీ చేస్తుంటే మధ్యలో ఏదో కావాల్సి వస్తే మాకు అవన్నీ చెప్తుంది, అక్కడక్కడ ఉన్నాయని కబోర్డ్లో వాటిలో. ఇంకా పంతులు గారు ఇంకేంటంటే పూజ చేసేయండి, వాళ్ళు ఇస్తారులే అన్నారు. పూజ చేసేసాక పూజ అవుతుంది, ఇంకా స్తోత్రం చదువుతున్నారు ఫ్రెండ్స్. ఇలాగా మాకు ప్రతి సంవత్సరం జరిగిద్ది. అమ్మవారు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్తారు, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్తారు. శ్రావణ ఆదివారాలు ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా లాస్ట్ అయిపోవచ్చింది, ఇంకా నైవేద్యం పెట్టేస్తున్నారు. నైవేద్యం పెట్టాక అమ్మవారికి హారతి కూడా ఇచ్చేస్తారు. ఆ హారతి కూడా ఇచ్చేసాక మా అందరికి కూడా పంతులు గారు హారతి ఇచ్చారు. హారతి ఇచ్చడం అంతా అయిపోయాక ఆ ప్రసాదం అంతా కూడా అందరికీ పంచాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.